Hello Andy, welcome back to our channel Gulf lo mee Belgamme Lavanya. So ee roju aithe manam Bahrain lo one of the famous place ki veltunam anamata. Aa famous spot enti anante Shakir Desert Camp anamata. So winter seasons lo chaala famous ga chaala emantaru ekku mandi elli baga enjoy chese place anamata adi. So nenaithe first time veltunnanu anamata Bahrain ki vachin tarvata Shankar vallo okkasari ellocharu. So ippudaithe naatho paadu chaala mandi families andaru vastunnaru anamata. So asalu aa desert camp lo em untadi live cooking antunnaru. So ivanni kuda akkadiki velli explore cheddam. Naatho paadu meer kuda vacheseyandi. Let's go. So coming to the things నేను ఏమేం ప్యాక్ చేసుకున్నాను అని అంటే జస్ట్ ఒక డైపర్ బ్యాగ్ అండ్ ఈ కవర్ నిండా బెడ్షీట్స్ అనమాట. సో కింద పడుచుకోవడానికి మీద పడుచుకోవడానికి అన్ని బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఒకవేళ కుదిరితే మనకి కోఆపరేట్ చేస్తే అక్కడ ఏదైనా ఆడుకోవడానికి అట్లా షటిల్ బ్యాట్ తెచ్చుకున్నాం, బట్ అది ఇంపాసిబుల్ థింగ్. అండ్ మిగిలిన అన్నీ కూడా కొన్ని థింగ్స్ అనమాట. సో ఇప్పుడైతే లెట్స్ గో. ఒక మంచి సన్సెట్ టైంలో కార్లో అలా లాంగ్ డ్రైవ్లో ఒక 35 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ మన డెస్టినేషన్కి ప్లీజ్కి రీచ్ అయ్యామనుకోండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అసలు ఆ జర్నీ అనేది. సో ఫైనల్గా మనం అయితే ఇప్పుడు డెజర్ట్ క్యాంప్కి వచ్చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, వింటర్ క్యాంప్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. మనకంటూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ లాగా ఉండి లోపల మేము తీసుకున్న డెజర్ట్ క్యాంప్లో అయితే 2 టెంట్స్ ఇంకా వాలీబాల్ కోర్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మిడిల్లో ఒక ఫైర్ క్యాంప్ ఇవన్నీ ఉంటాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా మనకి టెంట్ హౌసెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని దాంట్లో 4 ఉంటాయి, కొన్ని దాంట్లో 5 ఉంటాయి అలా అనమాట. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి టెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇక్కడైతే మేము ఒక టెంట్లో ఫుడ్ ఇవన్నీ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాము. ఇంకొక టెంట్లో మంచిగా లైక్ పడుకోవడానికి పిల్లల్ని పడుకోబెట్టడానికి అలా యూజ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కొంచెం అక్కడ కార్నర్లో, అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారనమాట. టోటల్గా అసలు ఆ వెదర్కి ఆ బ్యూటిఫుల్గా చాలా బాగుండిందనమాట అసలు. సో మీరు వెళ్తే మాత్రం ఒక 5 to 10 ఫ్యామిలీస్ అలా ప్లాన్ చేసుకొని వెళ్ళారనుకోండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫస్ట్ ఒక చిన్న టెంట్ రూమ్లో తీసుకొని దాంట్లో మంచిగా డీజే మ్యూజిక్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసాము. సో కొంతసేపు అయితే ఆ మ్యూజిక్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంత మంచిగా డీజే డాన్స్ చేసిన తర్వాత కంపల్సరీ స్టార్టర్స్ అయితే పడాలి కదా. సో ఇక్కడైతే వేడిగా క్యాప్సికమ్ బజ్జీలు అండ్ మిరపకాయ బజ్జీలు అండ్ అది స్ప్రింగ్ ఆనియన్స్తో బుజ్జియా సో ఇలా చేసుకున్నాం అనమాట. సో ఇనిషియల్ స్టార్టర్స్ అయితే అలా ప్లాన్ చేసుకున్నాము. తర్వాత మెయిన్ కోర్స్ ఐ థింక్ కొంచెం డిలే అయింది రావడానికి, ఎందుకంటే ఇది డెజర్ట్ కదా. సో ఆ పర్సన్ మిస్ అయ్యి అలా జరిగింది. బట్ ఫైనల్గా అయితే నైట్ కొంచెం లేట్గానే డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ నైట్ అంతా కూడా మేల్కొని చాలా గేమ్స్ ఇవన్నీ కూడా ఆడారనమాట. అండ్ నాకైతే కొంచెం లైట్గా హెడేక్ ఉండి ఐ థింక్ ఒక 12:31 వరకు ఉండేసి నేను పడుకున్నాను. Our hearts beat to the city streets. We began to feel the fire. అండ్ ఇక్కడ మనం బార్బెక్యూ చేసేటప్పుడు మనకి ఇట్లా ఫైర్ ఉంటుంది కదా. సో బొగ్గులు ఇవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలన్నమాట. సో మనం తెచ్చుకొని అది బాగా నిప్పు బాగా రగిలి మంచిగా ఫైర్ రావాలి అంటే ఇక్కడైతే మేము ఒక ట్రిక్ యూస్ చేసాము. మామూలుగా హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదండి, సో దాంతో ఇట్లా నిప్పు రాయిని బాగా వెలిగించామన్నమాట. ఫైనల్గా అయితే అన్న చాలా కష్టపడి చాలా బాగా వచ్చిందనమాట ఆ ఫైర్ ఇదంతా కూడా. అండ్ నా కోసం వీడియో కోసం బాగా కష్టపడి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా అయితే మంచిగా వెజిటేరియన్స్లో కొన్ని నాన్ వెజిటేరియన్స్లో చికెన్, పన్నీర్, క్యాప్సికమ్, మష్రూమ్ సో ఇలా అన్నీ ఇంక్లూడ్ చేసి బార్బెక్యూ చేసుకున్నాం అనమాట. సో వన్స్ మనం అన్నీ మ్యారినేట్ చేసుకొని ముందుగానే పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మనం కాల్చేటప్పుడు పైన కొంచెం లైట్గా ఆలివ్ ఆయిల్ కానీ అట్లా స్ప్రింకిల్ చేసినా కొంచెం పోసినా కానీ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి, ఫైనల్గా మా బార్బెక్యూ అనేది ఇలా జరిగిందనమాట. అండ్ లాస్ట్లో మాత్రం కొంచెం చికెన్ పకోడా ఉండింది. సో అది కూడా మంచిగా డీప్ ఫ్రై
చేసుకొని ఇలా వచ్చిందనమాట. చికెన్ పకోడా అయితే చాలా చాలా సూపర్గా ఉన్నింది. నేను ఫైనల్గా అరౌండ్ 11:30కి అలా ఫుడ్ వచ్చేసింది. సో షన్నుకు తినిపించేసి పడుకోబెట్టామన్నమాట. ఫ్లో ఎలా ఉంది, ఏం జరుగుతుంది, సో ఇలా కొంచెం గేమ్స్ ఆడుకున్నాము. తర్వాత ఇంకా చాలా చాలా థింగ్స్ అని జరిగాయి అనమాట. సో అలా మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చి ఉంటాను. సో మీరైతే ఆ నెంబర్కి కాల్ చేసుకొని వింటర్స్లో మంచిగా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అండ్ మంచిగా యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంత మంచి వీడియోని మీ ముందుకు తెచ్చినందుకు ఒక చిన్న లైక్ చేసి కింద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. See you all in my next video. Until then, keep smiling. Take care. Bye bye.